రక్షకుడు ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరినీ కూడా ఈ డైలీ మెడిటేషన్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మరి యొక్క దినం దేవుని యొక్క పాదముల చెంతకు మనందరం కూడా వచ్చి ఆయన దివ్యమైన వాక్యమును ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాము. గత 3 సంవత్సరాలుగా సుమారుగా 3 సంవత్సరాలుగా ఈ రిఫార్మ్డ్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ వద్దకు ప్రతిదినము కూడా దైవవాక్యంతో రావడానికి దేవుడు మాకు కృప చూపిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా దేవుని యొక్క మాటలను విని ఆత్మీయ మేలులను పొందుచున్నారని నమ్ముచూ ఉన్నాము. ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం ఎటువంటి వాక్యం ప్రకటించబడుతుంది అనేది కలిపి చెరిపేడి బోధలు జరుగుతున్న ఈ దినాలలో మనం నిజమైన విశ్వాసులంగా మన ఘటనలను కాపాడుకుంటూ మనకు దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు తెలియజేశాడో వాటిని ఉన్నవి ఉన్నట్టుగా మీ వద్దకు మేము తీసుకొని రాగలగడానికి దేవుడు మాకు కృప చూపిస్తున్నాడు. I hope that you are all able to enhance your spiritual abilities by watching this program every day. అందుకు మీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని మాకు షేర్ చేయవలసిందిగా ప్రభునామంలో కోరుతూ ఉన్నాము. దేవుని యొక్క మాటలను ఇతరులకు కూడా షేర్ చేసినట్లయితే ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం కూడా మన వంతు కృషిని చేసిన వారం అవుతాం కనుక ఈ రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ని మీకు పరిచయం ఉన్న వారికి, క్రైస్తవులకు, నిజమైన విశ్వాసం కలిగిన వారికి షేర్ చేయవలసిందిగా ప్రభు నామంలో కోరుకుంటూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మనం ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, వాక్యము మీది, మాట్లాడువాడవు నీవు. సజీవమైన ఈ వాక్యము మా ప్రాణాత్మలను, కీళ్లను విభజించినంత మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరీక్షించేదిగా ఉంటుంది. మా జీవితములలో ప్రభువా మీ వాక్యము చేత మమ్మలను దర్శిస్తూ ప్రతిదినము కూడా మమ్మల్ని బలపరుస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మా యొక్క వాక్య భాగంలో ధ్యానంలో కూడా మీరు మాకు సహాయం అనుగ్రహించమని మీ కుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you for being with us this morning, and let us turn our Bibles to the book of Exodus chapter 25 verses 31 onwards. ఇప్పుడు వరకు మనం దేవుని యొక్క మందసమును తయారు చేయడాన్ని గురించి, ఆ తర్వాత రెండవదిగా ఈ షో బ్రెడ్ టేబుల్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ లేదంటే టేబుల్ ఆఫ్ ప్రెజెన్స్ ఆర్ సెరమోనియల్ క్లీన్ టేబుల్ అని 3 రకాలుగా పిలువబడుతున్నటువంటి ఈ సముఖపు రొట్టెలను గురించి ధ్యానం చేసి ఉన్నాము. సో దీనిలో అకేషియా వుడ్తో తయారు చేసి దాని మీద ఓవర్లేయింగ్ ఆఫ్ ద గోల్డ్ చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అకేషియా వుడ్ ఈజ్ అ డ్యూరబుల్ వుడ్ అండ్ వుడ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అండ్ గోల్డ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ డివినిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని మనం చదువుకున్నాం. సో ఇట్ ఎగ్జిబిట్స్ ఆర్ ఇట్ డిస్ప్లేస్ ద 2 natures ఆఫ్ క్రైస్ట్ జీసస్. దీనికి 4 బంగారు ఉంగరాలు తయారు చేయాలి. అందులో మోతకర్రలు తయారు చేసి వాటిలోనికి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హాలీ డిషెస్, ప్యాన్స్, బౌల్స్ ఇవన్నీ కూడా డ్రింక్ ఆఫరింగ్స్ కోసం తయారు చేయాలా. ప్యూర్ గోల్డ్తో తయారు చేయాలి అని, అంటే ఎటువంటి కల్మషం లేకుండా లేదంటే కల్తీ లేనటువంటిది ప్యూర్ గోల్డ్ మేలిమి బంగారంతో చేయాలని తెలియపరుస్తూ ఉన్నాడు.
తర్వాత 31వ అధ్యాయంలో 31వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, మేలిమి బంగారంతో చేయవలసినటువంటి దీపవృక్షమును గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆల్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ సింబాలిజం. అన్నింటిలో కూడా సాదృశ్యంగా యేసు ప్రభువునే మనకు తెలియజేస్తూ ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలోని ఏదైనా సరే, వస్తువులు కానీ ఇంకేదైనా సరే, యేసుక్రీస్తు ప్రభువు చేసేటువంటి ప్రాయశ్చిత్తమును గురించి మనకు తెలియజేస్తూ ఉంటాయి. సో 31వ వచనంలోనికి వచ్చేసరికి ఈ గోల్డెన్ ల్యాంప్ని గురించి రాయబడి ఉంది. దీనిని మేలిమి బంగారంతో చేయాలి అని చెప్పాడు. నకిషీ పనిగా ఈ దీపవృక్షమును చేయాలి. అంటే హ్యామర్డ్ వర్క్ ఇది. ఇది దాని ప్రకాండమును షాఫ్ట్ అన్నమాట. అది షాఫ్ట్. దాని శాఖలను అనగా బ్రాంచెస్ని నకిషీ పనిగా చేయవలను. దాని కలశములను, అంటే దానికి బౌల్స్లా ఉంటాయి కదా అవి, దాని మొగ్గలు అంటే ఆర్నమెంటల్ నాబ్స్, ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఏకాండంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా 3 branches on one side and 3 branches on the other side. మొత్తం 6 కదా, మధ్యలో ఉన్నటువంటి షాఫ్ట్తో కలిపి మొత్తం 7. This shows that we are all united with God or with Christ Jesus. యూనిటీకి సింబల్గా, ఏకాండంగా ఉండటం అంటే యూనిటీకి సింబల్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్ లైట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి మాత్రమే ఈ వెలుగు అనేది వస్తుంది. ఆయన వెలుగై ఉన్నాడు, లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినట్టయితే 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. సో ఇట్ ఈస్ ద లైట్ ఆర్ గాడ్ హూ విల్ ఎన్లైటన్ పీపుల్. మన యొక్క హృదయాలను వెలుగుమయం చేయడానికి, మన జీవితాలను వెలుగుమయం చేయడానికి, మనలో ఉన్న చీకటిని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు అనేది జాన్ చాప్టర్ 1 ప్రకారంగా మనం చదువుకుంటున్నాము. సో 7 ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఈ 7 ల్యాంప్స్ దే రిప్రజెంట్ గాడ్స్ పర్ఫెక్ట్ లీడర్షిప్ ఓవర్ హిస్ పీపుల్. 7 అనేది సంపూర్ణ సంఖ్య, 6 అనేదేమో మనుషుని యొక్క నంబర్. బిబ్లికల్ నంబర్స్లో కనుక మనం చూస్తే 6 ఈజ్ ద నంబర్ ఫర్ ఎ మ్యాన్. మానవునకు సాదృశ్యంగా ఉంటుంది. A man has nothing unless Christ is with him. మానవునికి దేవునితో సంబంధం లేకపోతే, అనగా ఈ 7th షాఫ్ట్ ఉంది కదా, అది కనుక మనలో లేకపోతే మన జీవితం అనేది వ్యర్థమైనటువంటి జీవితంగా ఉంటుంది. మనం ఈ లోకంలో క్వాలిటీ లైట్ ఆఫ్ గాడ్ని అందించేటువంటి వారంగా ఉండాలి. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నట్లుగా మనం దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నారు. ఈ లోకమునకు వెలుగుగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఆయన మనలను వెలిగించినప్పుడు మనం ఈ లోకమునకు వెలుగుగా జీవించాలి. అలాగనే పేతురు పత్రికలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, మనలను చీకటిలో నుండి తాను ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు. He has called us from darkness into his wonderful light. సో ఆయన చీకటిని తొలగించేసి మనలను వెలుగుమయంగా చేశారు. కాబట్టి మనం ఆ వెలుగును ఇతరులకు ప్రకాశింపచేసే వారంగా
ఉండాలి అని ఈ దీపస్తంభం తెలియజేస్తుంది. కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటున్నాడు. నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. అలాగే ల్యాంప్ అనేది మెస్సయ్యాకు చిహ్నంగా ఉంటుంది. ల్యాంప్ ఈజ్ అ ఫిగర్ ఆఫ్ మెస్సయ్య. అందుకే 132వ కీర్తనలో 17వ వచనం ఏం చెప్తుందంటే, 132వ కీర్తన 17వ వచనం verse 17, అక్కడ దావీదు నాకు కొమ్ము మలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేనచ్చుట ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను. దట్ మీన్స్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ ల్యాంప్ ఫర్ మై అనాయింటెడ్ వన్. అంటే యేసు క్రీస్తు ప్రభు, లేదా అంటే అభిషిక్తుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు, మెస్సయ్య అనేటువంటి వానికి నేను ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగనే డ్యూయల్ సింబాలిజంని మనం ఈ దీప వృక్షమును గురించి తెలుసుకుంటాము. Revelation chapter 1 verse 20లో చూస్తే, there are 7 lampstands. These 7 lampstands are nothing but 7 churches. 7 సంఘములు అని చెప్తారు. అక్కడ యోహాను చేత రాయించినటువంటి దేవుడు. సో 7 lampstands are 7 churches. అలాగనే 4:5లో కూడా చూస్తే, ప్రకటన గ్రంథం 4:5లో 7 ల్యాంప్స్ అనేవి 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క 7 ఆత్మలను సూచిస్తుంది. 5:6లో కూడా 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్ అని మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి నంబర్ 1 డ్యూయల్ సింబాలిజం, 7 ల్యాంప్ స్టాండ్స్ ఆర్ 7 చర్చెస్, అంటే వి ఆర్ ద ల్యాంప్ స్టాండ్స్. రెండవది 7 ల్యాంప్స్ అంటే 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్, 7 దేవుని యొక్క 7 ఆత్మలు. ఇదంతా కూడా సంపూర్ణ సంఖ్యను మనకు సూచిస్తుంది. ల్యాంప్ స్టాండ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ క్రైస్ట్ జీసస్. ఈ సెకండ్ డ్యువాలిటీ ఆర్ ద డబుల్ సింబాలిజం. వన్ ఈస్ ద చర్చ్ అండ్ ది అదర్ వన్ ఈస్ క్రైస్ట్ జీసస్ ఆర్ ద స్పిరిట్స్ ఆఫ్ గాడ్. We know the Holy Trinity, God the Father, God the Son and God the Holy Spirit. అందుకే ఇక్కడ as the lampstand represents Christ Jesus or God, as the lampstand represents God, ఇక్కడ mathematical comprehension ఏమీ అవసరం లేదు. ఎందుకంటే అది దేవునికి సంబంధించినటువంటిది. పైన మనం చూసినప్పుడు ఈ టేబుల్ ఫర్ షో బ్రెడ్ చేసినప్పుడు దానిని తుమ్మకారుతో చేయాలి, దాని పొడవు 2 మూరలు ఉండాలి, దాని వెడల్పు మూర ఉండాలి, ఎత్తు 3.5 ఉండాలి అని ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు కదా. షో బ్రెడ్ని గురించి చెప్పినప్పుడు, టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ని గురించి అంటే సన్నిధి రొట్టెల బల్లను గురించి చెప్పినప్పుడు, సమ్ముఖపు రొట్టెల బల్లను గురించి చెప్పినప్పుడు ఈ గేవ్ ద స్పెసిఫికేషన్స్. కానీ దేవుడు he is what you can say a complete God. కనుక ఆయన యొక్క సంపూర్ణత్వాన్ని తెలియజేయడం కోసమే ఇక్కడ దీనికి ఎటువంటి మెజర్మెంట్స్ని ఇవ్వడం లేదు. వీ కెనాట్ మెజర్ గాడ్. దేవుని మనం మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్తో లెక్కేయలేము. అందుకనే మందసపు బల్లకు ఇచ్చినట్లుగాను, షో బ్రెడ్కి ఇచ్చినట్లుగాను మెజర్మెంట్స్ని ఇక్కడ దేవుడు ఇవ్వడం లేదు. ఆ తర్వాత రెండవది మనం చూసినట్టయితే దీనికి ఇట్ షుడ్ బి యూనిఫైడ్, ఏకాండంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. దీపవృక్షం యొక్క ప్రక్క నుండి 3 కొమ్ములు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్ములు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు రావాలి అని చెప్తూ ఉన్నాడు. సో ఈ అటు 3 ఇటు 3 మధ్యలో షాఫ్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా విడివిడిగా ఉండవు, అన్నీ కూడా కలిసే ఉంటాయి. ఈ ల్యాంప్ స్టాండ్ అనేది దేవుణ్ణి మనం వర్షిప్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వెలుగులో మనం నడిచేటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయనను మనం సంపూర్ణంగా ఆరాధించగలుగుతాము. సో ల్యాంప్ స్టాండ్ అనేది
లైఫ్ని సిగ్నిఫై చేస్తుంది, జీవం కలిగిన వారంగా ఉంటాం. ద సిక్స్ బ్రాంచెస్, ఈ 6 శాఖలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మానవుడైతే మధ్యలో ఉన్నటువంటి ఆ షాఫ్ట్ దేవునికి చిహ్నంగా ఉంటుంది. అంటే దిస్ ఈజ్ ఎ మెటఫర్ ఫర్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఏదెను వనంలో ఉన్నటువంటి ఆ జీవవృక్షము నాకు సాదృశ్యంగా ఉంటుంది ఈ ల్యాంప్ స్టాండ్. తర్వాత దీనికి ఈ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదం రూపమైన 3 కలశములు, 33 చదువుతున్నాను. రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదం రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షం నుండి బయలుదేరు కొమ్మలు ఉండవలెను. ఆల్మండ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సాదృశ్యం. దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రీ టు బ్లాసమ్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్. ఈ స్ప్రింగ్ టైంలో మొట్టమొదటిగా పూత పూసే చెట్టు ఏది అంటే బాదం చెట్టు. అంటే స్ప్రింగ్ టైం అంటే వింటర్కి సమ్మర్కి మధ్యలో వచ్చేటువంటిది. వింటర్కి సమ్మర్కి మధ్యలో ఉండేటువంటి సీజన్ ఉంటుంది, దానిని స్ప్రింగ్ సీజన్ అని అంటాం. ఈ స్ప్రింగ్ సీజన్లో ఫస్ట్ పూత పూసే చెట్టు బాదం చెట్టు. అందుకే కొరింథీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో క్రీస్తు మన కొరకు ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్తాడు. ప్రథమ ఫలం, ఇది బాదం అనేది ప్రథమ ఫలం స్ప్రింగ్ టైంలో వచ్చేటువంటిది. కాబట్టి ఇట్ రిమైండ్స్ us ఆఫ్ న్యూ లైఫ్ అండ్ ఫ్రెష్ నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నూతనత్వాన్ని, దినదినము కూడా నూతనత్వాన్ని, తర్వాత ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క ఆన్ గోయింగ్ వర్క్. హీ ఈస్ ద వన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఎవ్రీ డే సో దట్ అవర్ లైఫ్స్ విల్ బి మేడ్ న్యూ. దినదినం కూడా నూతనపరచడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అని మనకు తెలియజేస్తుంది. ఇంకా మనం దీని గురించి మాట్లాడాలి అంటే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు, అందరూ కూడా కర్రలను తీసుకొని రావాల్సి వస్తుంది. అయితే అహరోను కర్ర చిగురుస్తుంది అని చెప్తాడు. లెట్స్ సీ వర్స్ 8, 17:8 సంఖ్యాకాండం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. ఇట్ బ్లాసమ్డ్. అయితే ఇట్ బడెడ్ అని చెప్పి ఏం బడ్ చేసింది అంటే అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదాయను. బాదం పండ్లు దానికి వచ్చాయి. అంటే ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఏంటంటే ద హై ప్రీస్ట్, ఎవరైతే ప్రధాన యాజకునిగా ఉన్నాడో ఆ ప్రధాన యాజకుడైనటువంటి అహరోను యొక్క కర్ర చిగిర్చడం అంటే మనకు ఒక ప్రధాన యాజకుడు రాబోతున్నాడు. ఆ ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో వెన్ ఇట్ బడెడ్, ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ టు ద హై ప్రీస్ట్ హూ ఈస్ గోనా కమ్. అది యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యంగా ఉంది కనుక ఇది చిగుర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలిగినదిగా ఉన్నది అని మనం చదువుకుంటాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ది సింబాలిజం ఆఫ్ ది ఆల్మండ్ ట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం మాట్లాడుకున్నాం కదా 6 is the number of man అని, and 6 + 1 is equal to, 6 is man and +1 is Christ is equal to complete number. Man is only complete when Christ Jesus is in us. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు, యేసు ప్రభు చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నాయందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు.
ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. సో మనందరం కూడా ద్రాక్షావల్లిలో తీగలుగా జీవించాలి. అన్లెస్ వీ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ వీఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సో 32వ వచనంలో 6 బ్రాంచెస్ అంటే మ్యాన్ అండ్ 1 ఈజ్ క్రైస్ట్ జీసస్. సో క్రీస్తు ప్రభువులో మనం ఉండాలి. మరియు దీపవృక్ష ప్రకాండంలో బాదం రూపమైన 4 కలశములు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉండాలి. దీపవృక్ష ప్రకాండం నుండి నిగుడు 6 కొమ్మలు అంటే వచ్చేది 6 కొమ్మలు, దాని 2 కొమ్మల క్రింద ఏకాండంగా ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండాలి. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలను. దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములు వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను. ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారుతో చేయవలను. కొండ మీద నీకు కనబరిచిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేకు ఈ విషయాలన్నీ కూడా బోధించాడు. కాబట్టి అలాగ జాగ్రత్తగా చేయాలి అని చెప్పాడు. 1 టాలెంట్ 40 వీసలు, 1 టాలెంట్ అంటే 75 పౌండ్స్ బంగారాన్ని ఉపయోగించి చేయమని చెప్పాడు. సో దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగించవలను. ఇప్పుడు మనం అనేకమైనటువంటి రెఫరెన్సెస్ని చూసాం కదా. మనం ఈ లోకం నాకు వెలుగుగా ఉండాలి అని, తర్వాత ఈ ఎప్పుడైతే హై ప్రీస్ట్స్ యొక్క డ్యూటీస్ని గురించి మాట్లాడతాడో ఆ డ్యూటీస్ గురించి మాట్లాడేటప్పుడు 30వ అధ్యాయం 7 నుంచి 8 వరకు చూస్తే ఈ దీపవృక్షమును గురించి దానిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి చెప్తున్నాడు. అహరోను ప్రతిదినం ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచినప్పుడు ట్రిమ్ చేయాలి. చక్కబరచడం అంటే మన యొక్క వెలుగు ఇతరులకు ప్రకాశించే విధంగా ఉదయం ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్య ధూపం వేయాలి. అతడు ప్రదీపములను చక్కబరిచినప్పుడు ఆ ధూపం వేయాలి. మరలా ఏం చేయాలి? సాయంకాలం అందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయాలి. ఇది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం అని చెప్తున్నాడు. ఇది తరతరములు చేయవలసింది. అంటే మనం జీవించుతున్నంత వరకు కూడా మన జీవితంలో ఇతరులకు పరిమళ వాసనగా ఉండాలి, వెలుగునిచ్చేవిగా ఉండాలి. అందుకే మార్నింగ్ అండ్ ఈవినింగ్, ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం కూడా ఈ హై ప్రీస్ట్ దాని మీద సుగంధ పరిమళ ద్రవ్యములను ధూపంగా వేయాలి అని చెప్తూ ఉన్నాడు. సో ఇట్ టెల్స్ us that we should also trim our lamps. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి దీపములను ట్రిమ్ చేస్తూ ఉండాలి. ఇంకొంచెం డీటెయిల్స్ చూడాలి అంటే లేవియకాండం 24వ అధ్యాయంలో చూడొచ్చు. 2వ వచనం చూద్దాము. 24:2 ఆఫ్ లెవిటికస్. ప్రత్యక్ష గుడారంలో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దాని వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. అంటే పైన కొంచెం చూసినట్టయితే 2వ వచనంలో నేను 3 చదివాను. 2లో దీపం నిత్యం వెలుగుచుండునట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవాలనని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించు. ఈ నిత్యం వెలుగుచు ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నారు. ఆయనను వెంబడించేవారు ఎల్లప్పుడూ కూడా చీకటిలో నడవక వారు వెలుగులో నడిచే వారిగా ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్తలో చెప్తూ ఉన్నాడు 8వ అధ్యాయంలో. సో యేసు ప్రభువుని వెంబడించేటువంటి మనం
ఆయన యొక్క ల్యాంప్స్గా ఈ లోకంలో జీవిస్తూ నిత్యము వెలుగుచుండాలి. మనలో నూనె, ఒలీవ నూనె తేవాలి. అంటే ద సింబల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వి ఆల్వేస్ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. సాయంత్రం వెలిగిస్తే ఉదయం వరకు వెలుగుతూ ఉంటుంది. మరలా ఉదయం వెలిగిస్తే సాయంత్రం వరకు వెలుగుతూ ఉంటుంది. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కబరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అని అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కబరచవలెను. మన జీవితాలను వాక్యం యొక్క వెలుగులో పరిశుద్ధాత్మని సహాయంతో చక్కబరుచుకుంటూ జీవించాలి. అప్పుడు మాత్రమే ఇతరులకు మన యొక్క పరిమళ వాసన వెదజల్లుతుంది. మనం దేవుని యొక్క బిడ్డలంగా ఇతరులకు ఆయన వెలుగును ప్రకాశింపచేసే వారంగా ఉంటాము అని సూచించడానికి ఈ గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ని దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో దీనిని పెట్టడం జరిగింది. సో పెట్టడానికి దీనిని రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేపాటికి టెబర్నకల్ యొక్క ప్రిపరేషన్ గురించి 26వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. ఆర్క్ అంటేనేమో ఇట్ షోస్ us ద కమ్యూనియన్ త్రూ అటోన్మెంట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్త కార్యం ద్వారా మనం దేవునితో సహవాసం కలిగి ఉండటాన్ని సూచిస్తుంది. అలాగే షో బ్రెడ్ ఆర్ ద టేబుల్ మనకు అంకిత భావంతో దేవుని మనం వెంబడించాలి, దేవుని మనం ఆరాధించాలి అని తెలియజేస్తుంది. అలాగే ల్యాంప్ స్టాండ్ ఏమో మనం ఈ లోకంలో వెలుగుగా జీవించాలి అని తెలియపరుస్తుంది. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన రీతిగా 5:14లో చెప్పిన రీతిగా we have to be the light of the world. అందుకే మానవులను చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి ఆయన పిలుచుకున్నారు. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఓల్డ్ టెస్టమెంట్ సింబాలిజమ్స్ అన్నింటినీ కూడా మేము అర్థం చేసుకొని మా జీవితములను మీ కొరకు వెలుగుమయంగా జీవించుటకు మాకందరికీ కూడా సహాయం చేయండి. మేము విన్నటువంటి వాక్యమును మా హృదయములలో భద్రం చేసుకొని వాటి ప్రకారంగా, మీ మాటల ప్రకారంగా జీవించుటకు మాకును మా ప్రియులకును సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క ప్రతినిధులంగా వెలుగును మనం ఇతరులకు ప్రకాశింపచేసే వారంగా జీవించున్నట్లు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయునుగాక. ఆమేన్.